జస్ట్ స్వామి శరణం చెప్పాలనుకుంటారు వెళ్ళిపోవడమే. ദർശനത്തിന് വന്നിട്ടുള്ള സുന്ദർ എന്ന സ്വാമിയുടെ ATM കാർഡ്, ആധാർ കാർഡ്, మ్యాజికల్ ఈవినింగ్, ఇటు ఒక మ్యాజికల్ సన్సెట్, దిస్ సైడ్ అ బిగ్ రెయిన్బో. అది వర్షం కూడా పట్టలేదు, బట్ రెయిన్బో ఇస్ సో క్లియర్. 2 రెయిన్బోస్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్లీ. left onto National Highway 66. So hi guys, welcome back to my channel. Another day, another ride. Actually this is not ride, this is a drive, and this is your driver Arunkan Duvuri. Today we are driving from Trivandrum to Sabarimalai, and today's vlog would be in Telugu. So you guys let me know if you want me to continue in Telugu or switch back to English. So actually మనం బెంగళూరు నుంచి త్రివేంద్రం వచ్చాం. సో ఫ్రమ్ త్రివేంద్రం నిన్న we stayed in Trivandrum, and from Trivandrum we are starting today morning. The time around 5 o'clock అయింది. సో టైమ్స్ అరౌండ్ 5 o'clock and we are starting from Trivandrum to Sabarimalai. ఇక్కడ నుంచి శబరిమలై మనకి ఆల్మోస్ట్ 161 kilometers and 3 hours 35 minutes చూపిస్తుంది. సో మేబీ విల్ బీ రీచింగ్ బై 10 o'clock. లెట్స్ సీ, 10 o'clock వెళ్దాం అనుకుంటున్నాం, లైక్ అట్లీస్ట్ బై 11 o'clock ఇఫ్ యూ రీచ్ టిల్ పంబా. ఐ థింక్ మనకి పంబా దాకా ఎలా లేదు అనుకుంటా. జనరలీ ఎలా ఉండదు, బికాస్ దిస్ ఇస్ ద సీజన్ ఫర్ శబరిమలై. మండల దీక్షలకి సీజన్ ఇది, మండల దీక్షలకి సీజన్ కాబట్టి పంబా దాకా ఎలా ఉండదు అనుకుంటా మ్యాక్సిమం. సో వీ నీడ్ టు పార్క్ అవర్ కార్ ఇన్ వాట్ యు సే నీలికల్లో పార్క్ చేసి దెన్ వీ నీడ్ టు టేక్ అ బస్ టు పంబా అనుకుంటా. పంబా నుంచి విల్ స్టార్ట్ వాకింగ్. చలో గైస్ రెడీ. టైమ్ ఈజ్ అరౌండ్ 7:30 అయింది, 7:20 ఎగ్జాక్ట్లీ. మనది ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. శబరిమలై స్టిల్ అరౌండ్ 73 kilometers, అండ్ ఇక్కడ అయితే మనకి 1 hour 59 minutes చూపిస్తుంది, అంటే లైక్ ఆల్మోస్ట్ 2 hours చూపిస్తుంది. సో లెట్స్ బకిల్ అప్ అండ్ స్టార్ట్. మేబీ 9:30 ఆ టైంకి, అట్లీస్ట్ 10 o'clock మనం పంబా వెళ్తే సో 10 o'clock వీ స్టార్ట్. రష్ అది తక్కువ ఉంటే 2 hours మనం పైదాకా వెళ్ళిపోవచ్చు. దెన్ దేర్ చూడాలి, మేబీ బేస్డ్ ఆన్ ద రష్ మనకి టైం ఎంత పడుతుంది దర్శనానికి చూసి, ఇఫ్ పాసిబుల్ విల్ మనం ట్రై చేద్దాం ఇవాళే వెనక్కి వచ్చేయడానికి. ఆర్ఎల్స్ ఏం పర్వాలేదు, వీ కెన్ స్టే దేర్ ఫర్ నైట్. సో మనం కార్ 2 days బుక్ చేసుకున్నాం. సో వీ కెన్ స్టే దేర్ ఫర్ నైట్ అండ్ రేపు మార్నింగ్ బయలుదేరి నీట్గా ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అలా వీ కెన్ కమ్ బ్యాక్. చలో అప్పటిదాకా మీరు మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ రోడ్స్, మంచి పీస్ఫుల్ కూడా ఉంటాయి హాయిగా. సో మనకి ఇంకా 63 kilometers ఉంది. వీ డూ హ్యావ్ స్టిల్ 63 kilometers మోర్. బట్ ఐ థింక్ మనకి ఈ 63 kilometers కూడా మంచి ట్రాఫిక్ ఉన్నట్టుంది.
because around 2 hours, like 1 hour 30 minutes, and let me see, 1 hour 47 minutes చూపిస్తుంది. So this 63 kilometers 1 hour 40 minutes అంటే I think ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. Let's see. दर्शन पड़े आई तो मंगल मार्किंग के चंद्रमंच में జస్ట్ ఇప్పుడే మనం అమ్మ నుంచి ఎక్కడో స్టార్ట్ చేసాం. సో మనం పమ్మ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఒక 400 meters దాకా వచ్చాం. 2.6 kilometers మోర్. మనం స్టీప్నెస్ అది ఎక్కువే, జస్ట్ స్వామి శరణం అయిపోనుకుంటుంది వెళ్ళిపోవడమే. വഴിപാട് അപ്പാച്ചിമേട്ടിൽ സമർപ്പിക്കാം. സ്വാമി അയ്യപ്പനെ കാണാനെത്തുന്ന ഭക്തർക്ക് അപ്പാച്ചിമേട്ടിൽ ഉണ്ട വഴിപാട് സമർപ്പിച്ചു പോകാം. സ്വാമിയെ ശരണമയ്യപ്പ. సో టైం ఆల్మోస్ట్ 4 అయింది అండ్ మన దర్శనం కూడా అయిపోయింది. నీట్గా ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ డౌన్. నీట్గా కింద స్టార్ట్ అయ్యి ఐ థింక్ ఇట్ టేక్స్ 1 hour, ఒక గంటలో అయిపోతుంది. ఆఫ్టర్ దట్ 1 hour మనం నీట్గా
విల్ గో టు 1 అవర్లో పంబ దగ్గరికి వెళ్తాం. పంబ టు నీలిక్కల్ అగైన్ 1 అవర్. సో 6 o'clock మనం మన కార్ దగ్గర ఉంటాం. అండ్ ఫ్రమ్ దేర్ డైరెక్ట్లీ త్రివేంద్రం. త్రివేంద్రం రూమ్స్ అవి చూసుకోవాలి త్రివేంద్రంలో టుడే, ఆర్ ఎల్స్ వర్కలా. సో టుమారో రేపు వర్కలాలో ఉంటాం. అండ్ అగైన్ ఎల్లుండో స్టార్టింగ్ బ్యాక్ ఫ్రమ్ వర్కలా టు బెంగళూరు. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా ఎక్కడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో యూ థింగ్స్. ఇప్పుడు ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు అసలు దేని తర్వాత ఏమొస్తాయి, లైక్ వాట్స్ ద స్టార్టింగ్ పాయింట్, వాట్ ఇస్ ద ఎండింగ్ పాయింట్, ఏది కష్టంగా ఉంటుంది. లైక్ ఫ్రమ్ పంబ, నాట్ పెద్ద పాదం కాదు, చిన్న పాదం. ఫ్రమ్ పంబ టు సన్నిధానం. యాక్చువల్లీ పెద్ద పాదం ఇంకో రూట్ ఉంటుంది 48 kilometers. దట్ వుడ్ టేక్ అరౌండ్ 2 days. ఒకరోజు కన్నా ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది. సో మనం చిన్న పాదం వచ్చాం. చిన్న పాదం ఐ టెల్ యూ ఎక్కడ దాకా కష్టంగా ఉంటుంది అండ్ ఎక్కడి నుంచి ఈజీ అవుతుంది. సో మనం పంబ నుంచి పైకి రావడానికి కూడా యాక్చువల్లీ 2 routes ఉంటాయి. ఒకటి ఫుల్ మెట్లు ఉంటాయి, రెండోది ఫుల్ అడవి నుంచి. మనం వచ్చేటప్పుడు ఫుల్ మెట్ల మీద వచ్చాం. అది చాలా ఇట్స్ టూ రష్. సో అందుకే వెళ్ళేటప్పుడు వీఆర్ ఆప్టింగ్ దిస్ రూట్. ఇది మంచి గ్రీనరీ, ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. సో ఈ రోడ్ చూసుకుంటే మనకి వెళ్ళి గోయింగ్ డౌన్ అసలు రష్ కూడా లేదు, చాలా గాలిగా ఉంది ప్రశాంతంగా. అండ్ కొంచెం మంచి కాళ్ళు గ్రిప్ అది ఉంచుకుంటే జస్ట్ యూ కెన్ రన్ అంతే. కంట్రోలబుల్గా రన్ చేసుకుంటే మీరు వెళ్ళక్కలేదు, డైరెక్ట్గా రోడ్డే తీసుకెళ్ళిపోతుంది. సో దిస్ వాజ్ a part of Periyar Tiger Reserve అన్నమాట. Part of Periyar Tiger Reserve. Well, actually we are going through a tiger reserve. ఇక్కడ అంత ఫ్రీక్వెంట్ అది కాదు, బట్ దేర్ వర్ స్పాటింగ్స్ ఆఫ్ టైగర్స్. అప్పుడప్పుడు జనాలు చూస్తూ ఉంటారట. దట్స్ నాట్ ఆల్మోస్ట్ లేట్ నైట్స్. అది ఆల్మోస్ట్ లేట్ నైట్స్ అది అవాయిడ్ చేసి నీట్గా లైటింగ్ ఉన్నప్పుడే కిందకి వెళ్ళిపోతాయి. ఐ థింక్ 9 దాటిన తర్వాత దే విల్ ఆల్సో స్టాప్ దిస్. ఆపేస్తారు ఉంటాయి. ఈ స్టీప్ రూట్ ఎక్కేటప్పుడు అసలు ఎంచుకోకండి, ఇట్ వుడ్ బి టూ డిఫికల్ట్. బట్ దిగేటప్పుడు ఇఫ్ ఇట్స్ నాట్ రైనింగ్ దిస్ వుడ్ బి బెటర్. నీట్గా సరిగ్గా స్టెప్స్ వేస్తే చాలు మీరు వెళ్ళిపోవచ్చు. నథింగ్ మచ్. సో ఫైనల్లీ మనం నీలిక్కల్కి వస్తాం. లైక్ ఆర్ పార్కింగ్ ప్లేస్కి వచ్చాం నీట్గా. ఇఫ్ యూ సీ బ్యాక్ సైడ్ సన్సెట్ ఈజ్ సో గుడ్, చాలా బాగుంది యాక్చువల్లీ. దట్స్ వై లైక్ శబరిమలై. ఇట్స్ వాజ్ సంథింగ్ గుడ్ సమ్ ఆఫ్ ద అదర్ టైమ్. నీలిక్కల్ బస్ స్టాండ్కి మన పార్కింగ్కి సో చాలా దూరం ఉంది. సో వాకింగ్ ఇన్ ద మిడిల్. అండ్ కమింగ్ టు దర్శనం చాలా బాగుంది. ఫాస్ట్గా కూడా అయిపోయింది. సెకండ్ థింగ్ ఎక్కడానికి ఒక 1 hour 10 minutes సంథింగ్. దిగేటప్పుడు చాలా ఫాస్ట్గా వస్తాం. ఆల్మోస్ట్ 40 minutesలో డౌన్. ఆ తర్వాత డైరెక్ట్ బస్ ఎక్కే సెకండ్ 40 minutes. సో టోటల్ ఇట్స్ ఎ గుడ్ ట్రిప్. సైనింగ్ ఆఫ్ విత్ లైక్ లీవింగ్ శబరిమలై విత్ గుడ్ సన్సెట్ యాక్చువల్లీ. అండ్ సి మన వెనకాల
కనిపిస్తుందా? యా, మన వెనకాల రెయిన్బో అండ్ ఇప్పుడు సన్సెట్. దిస్ ఇస్ మ్యాజికల్. let me check where is the parking. the magical evening, it was a magical sunset. This had a big rainbow. అది వర్షం కూడా పట్టలేదు, బట్ రెయిన్బో ఇస్ సో క్లియర్. టూ రెయిన్బోస్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్లీ ఉంది. ఇటుపక్క సన్సెట్ చూడాలా, లైక్ ది సన్సెట్ రేస్ చూడాలా, తెలుసు ఓకే రెయిన్బో చూడాలా, ఇన్ టోటల్ కన్ఫ్యూజన్. సో ఎంజాయ్ బోత్ ఆఫ్ దెమ్. See the sky slowly turning pink. No, orange shade లోంచి నీట్గా పింక్ షేడ్లో వచ్చింది. ఐ థింక్ మనం కార్ తీసి స్టార్ట్ అయ్యేవాడికి సన్సెట్ కూడా పూర్తిగా అయిపోతుంది.